ఒక గొప్ప ప్రవక్త ప్రవచనము వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగునగాక. ప్రియమైన వారలారా, ప్రవక్త అనగానే ప్రవచనము అని మనకు తెలిసిపోద్ది. కానీ నేను చెప్పబోయే ఈ ప్రవక్తగా మీరు పరిగణించరు. అబ్రాము, ఇస్సాకు, యాకోబు అబ్రాము గారు మనవడు. ఈయన చాలా ముసలివాడు అయిపోయాడు, ఇంకా చనిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఆదికాండం 49వ అధ్యాయంలో తన కుమారులందరినీ పిలుస్తాడు దగ్గరికి. పిలిచి ఒక్కొక్కరి గురించి ప్రవచించటం మొదలు పెడతాడు. భవిష్యత్ కాలంలో వాళ్ళు ఏమవుతారు అని ప్రవచిస్తుంటాడు. ఒక రకంగా ఆశీర్వదించి పంపిస్తుంటాడు. అది ఆశీర్వాదాలా అంటే పూర్తిగా ఆశీర్వాదాలు కూడా కాదు. ఒక్కొక్కరికి భవిష్యత్ కాలంలో వారు దేవుని చేత ఆశీర్వదింపబడుతుంటే అయ్యే మాటలు పలుకుతాడు. కానీ కొందరికి ఆశీర్వచనాలు రావు. ఎందుకు రావు అంటే భవిష్యత్ కాలంలో వారు ఎక్కడ పడిపోతారో ఏంటో ఆయన చూడగలుగుతున్నాడు కనుక ఆ మాటలు, దేవుడిచ్చిన మాటలు మాత్రమే పలుకుతాడు. ఇలాగా ప్రవచిస్తూ 4వ కుమారుడైనటువంటి యూదా, ఎవరండి? 4వ కుమారుడైనటువంటి యూదాని గురించి ప్రవచిస్తాడు. ఏమనంటే మొత్తం అంత ప్రవచనం అంతా మనం చూడటానికి టైం ఉండదు ఉదయమే. కానీ ఒక చిన్న మాట అక్కడ 10వ వచనంలో ఏమంటాడంటే, ఏమని ప్రవచిస్తున్నాడంటే, షీలోహు వచ్చు వరకు, ఒక నిమిషం ఆగుదామండి. అక్కడ షీలోహు వచ్చు వరకు అంటే షీలోహు అన్నటువంటిది ఒక ప్రాంతం. యెరూషలేములాగా షీలోహు అనేది ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. ఈ దేవుని మందసము, గాడ్స్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ విత్ విచ్ గాడ్స్ ప్రెజెన్స్ వాస్ దేర్. దేవుని మందసంతో దేవుని సన్నిధి ఉండేదే. ఈ దేవుని మందసము ఎక్కడ పెట్టబడ్డదంటే యెరూషలేములో. ఆ తర్వాత 70 AD అలాగా దేవాలయం కూల్చబడ్డది. అప్పుడు ఆ మందసం ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు, ఎవరు తీసుకువెళ్ళిపోయారో కూడా తెలియదు, ఇప్పటికీ తెలియదు. అయితే ఆ దేవాలయం కట్టబడక మునుపు, సొలొమోను కట్టాడు దేవాలయం, అది కట్టబడక మునుపు ఈ మందసము ఎక్కడ పెట్టబడ్డది అంటే, దేవుని మందసము, దేవుని సన్నిధి ఎక్కడ ఉండేది అంటే షీలోహు అన్నటువంటి పట్టణం. కాబట్టి సూచనాత్మకంగా షీలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి 4వ కుమారుడైన యూదా, నీ యొద్ద నుండి దండము తొలగదు. షీలోహు వచ్చు వరకు. ఆయన యాకోబు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనం ఏంటంటే, యెరూషలేము వచ్చే వరకు అంటం లేదు, షీలోహు వచ్చే వరకు. అంటే యెరూషలేములోకి దేవుని మందసము పెట్టబడి దేవాలయం కట్టబడక ముందు ఉన్నటువంటి షీలోహు వచ్చే వరకు అని ఎందుకు అంటున్నాడంటే, అంటే యెరూషలేములాగా షీలోహు ముందు ఉండేది కదా, అలాగ భవిష్యత్ కాలంలో షీలోహు అన్నటువంటి ఒక ప్రాంతం వస్తుంది. అక్కడ దేవుని సన్నిధి ఉంచబడుతుంది. అది వచ్చే వరకు కూడా దండము యూదా నీ యొద్ద నుండి తొలగిపోదు. దండము అంటే ద సెప్టర్. దండము అంటే ఏమాత్రం ఇనపది లేకపోతే బంగారంది ఒక దాన్ని ఏమంటారు, ఒక కొయ్యి లాంటిది. దానికి అదే నిలవబెడుతుంది. దాని మీద చెయ్యేసి రాజుగారు మాట్లాడతారు. దాని మీద చెయ్యేశారంటే అధికారం ఆయనకు ఉందని. సో ఒక రాజుగారు దేవుని సన్నిధితో నిలవబడతాడు. యూదా నీ యొద్దే, నీ యొద్ద నుండి ఆ దండము అంటే ఆ రాజ్యరకం కలిగినటువంటి అధికారము తొలగిపోదు. యూదా ఆ రాజుగారు, ఆ రాజ్యరకం నువ్వు కలిగి ఉంటావు అని ప్రవచనం. ఈ దండము 2 విషయాలకి సాదృశ్యం. ఒకటి రాజ్యరకం, రెండోది
తీర్పు, అథారిటీ అండ్ జడ్జిమెంట్. రాజుగా శాసించాడు అంటే దాని మీద చెయ్యేసి ఏదైనా చెప్పాడంటే మాట తప్పకుండా నెరవేర్చబడాలంతే. ఆ చెయ్యి మీద, ఆ దండం మీద చెయ్యి వేసి ఆయన కనికరం చూపించారంటే కనికరం పొందుకున్నారు. ఉగ్రత రూపం దాల్చారంటే ఉగ్రతకి, ఆ రాజుగారి ఉగ్రతకి అవతల వాళ్ళు గురైపోయారు. జడ్జిమెంట్ చేస్తుంటే ఆ జడ్జిమెంట్కి వారు ఒప్పుకోవాల్సిందే. జైలు అయితే జైలు పాలు, లేకపోతే శిక్ష అయితే శిక్ష. కనుక దేవుని బిడ్డలారా, ఈ దండము ఎవరి దగ్గర నుండి అంటే యోధా దగ్గర నుండి షీలోహు వచ్చే వరకు దండము తొలగిపోదు. ఇంతకీ షీలోహు దగ్గర నుండి తొలగిపోయిందా? నిజమైనటువంటి షీలో, యెరూషలేము ముందు ఉన్నటువంటి షీలో నుండి తొలగిపోయిందా? తొలగిపోయింది. అంటే ఈ ప్రవచనం ఆ షీలోహు గురించి కాదు. మరి ఎవరిని గురించి? రాబోయే కాలంలో షీలోహు లాంటి ప్రాంతం వస్తుంది, అదే నూతనమైన యెరూషలేము. అక్కడ యేసు ప్రభు వారు కూర్చుని తీర్పు తీరుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దండము ఎవరి యొద్ద నుండి తొలగిపోదు అంటున్నారంటే యోధా దగ్గర నుండి. యోధా ఎందుకు అంటే 4వ కుమారుడైనటువంటి యోధా గోత్రములోంచి వచ్చాడు యేసు ప్రభు వారు. అందుకే అక్కడ యాకోబు ఏం ప్రవచిస్తున్నాడంటే, యోధా, రక్షకుడు నీ గర్భము నుండి వస్తాడు, రాజ్యర్కం నీ గర్భఫలము నుండి తొలగిపోదు, ఆయన రాజులకు రాజుగా ఉంటాడు అని ప్రవచిస్తున్నాడు. ఎప్పుడు? ఆదికాండం 49వ అధ్యాయం. అటువంటి ది ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే పురాతనపు దినాల నుండి ఆయన గురించి ప్రవచనం. రాజుల రాజు, ప్రభువులకు ప్రభు. ఆ రాజుని నువ్వు నమ్ముకున్నావు, ఆ రాజు నిన్ను విడవడు, ఎడబాయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధి నుండి మేము తొలగిపోవటం లేదు, నీ సన్నిధిలోకి వచ్చాం. నీ దండమును ఈ ఉదయం మా వైపు చాపి, నువ్వు అధికారం కలిగిన వాడివి, నువ్వు న్యాయాధిపతివి, మాకు న్యాయం తీర్చే దేవుడివి. మేము అన్యాయం పాలైపోయాం ప్రభా. మా వైపు మీరు కనికరంతో చూసి, దయతో చూసి మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక మా మీద మీ దయారసమును ఒలగబోసి, నాయన, మా శత్రువులకి ఓటమి, మమ్మల్ని నష్టపరిచినటువంటి వారికి నష్టాలు, మా నష్టాలన్నీ మీరు పూడ్చి మమ్మల్ని ఆశీర్వాదాలకి పాలుగా చేశారు కనుక యూదా గోత్రపు సింహములో మమ్మల్ని కలుపుకున్నారని సంతోషంతో, ఆనందంతో, ఆశ్చర్యంతో మీ పాదాల దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.